మాజీ శాసనసభ్యులు కాకరి గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ప్రజల్లోకి రావడం జరిగింది. ఆయన ఇటీవల కాలం మేమందరం గమనిస్తుంటే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. హేళనగా మాట్లాడటం, నాయకులను కించపరచటం, అతని ఓటమికి కారణం గతంలో అయ్యే కారణాలనే విషయాన్ని ఆయన గమనించలేకపోవటం విచారకరం. గత 5 ఏళ్ళ ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ హేళన భాషే ప్రజలు చేత్కరించారని ఆయన గుర్తించలేకున్నట్టున్నాడు. మళ్ళీ మొదలెట్టాడు. చంద్రమోహన్ రెడ్డిని దూషించాలని ఒక అజెండాగా పెట్టుకున్నావు. నీవు చేసి నీ కర్మకి నీ పాపాలకి నువ్వు బలి కేసుల్లో ఇరుక్కొని జైలుకి పోయి వచ్చి అది అందరికీ వృద్ధాలను చూస్తున్నావు. ఇకనైనా మంచిగా ప్రజా ఉద్యమంలోకి వచ్చి నిజాయితీగా మాట్లాడండి. మేము ఆనాడు పొదలకూరులో రెవెన్యూ వ్యవస్థలో అవినీతి జరుగుతుందని మా నాయకుడు చెప్పాడు. మేము చెప్పాము, మీ ప్రభుత్వంలో మీ అధికారుల చేత సస్పెండ్ అయ్యేదాకా మేము వదులుకోలే. గోవర్ధన్ రెడ్డికి అధికారం పోతే చంద్రమోహన్ రెడ్డి కొడుకు భయం పట్టుకుంటుంది. 2014లో చంద్రమోహన్ రెడ్డి మీద 50,000 మెజార్టీ కన్నా తక్కువ నేను గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్నారు. మీరు ఆనాడు ఎంత మెజార్టీతో గెలిచారు? రాజీనామా చేశారా? మాట మీద నిలబడ్డారా అని నేను అడుగుతున్నా. మళ్ళీ ఎన్నికల్లో చంద్రమోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నావు. చంద్రమోహన్ రెడ్డి గెలిచి చూపించాడు. నువ్వు మాత్రం మాట మీద నిలబడలేదు, రాజకీయాల నుంచి తప్పుకోలేదు. ఈరోజు అంటున్నావు సిబిఐ ఎంక్వైరీ చేద్దాం, సిబిఐ ఎంక్వైరీలో నేను తేలితే నేను రాజకీయాలు విరమించుకుంటున్నాను, లేదా మీరు విరమించుకోమంటున్నారు. అలాంటి అనేక సార్లు మీరు ఇలాంటి చెప్పటం వరకే మీరు పరిమితమై మీ మాటకి ఈరోజు క్రెడిబిలిటీ లేదనే విషయం తెలియజేసుకుంటూ, ఇంకో విషయం, మీరు మీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని 1 సంవత్సరం పెట్టారు. 5 ఏళ్లలో తీసుకున్నటువంటి ధాన్యానికి 6 నెలలకు రైతులకు డబ్బులు ఇచ్చారు. రెండో పంటకి మొదటి పంట వడ్లు సేకరించి రెండో పంట కట్టింగ్కి వచ్చినప్పుడు మొదటి పంట డబ్బులు ఇచ్చినటువంటి ఘనమైన ప్రభుత్వం చరిత్ర మీది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ హమాలీ కూలీలు కానీ మొత్తం అక్కడ లారీ బాడుగులు కానీ ఈ రోజుకి రైతులకి చెల్లించలేదు. 43 కోట్లు సివిల్ సప్లైలో నీ ప్రభుత్వం, నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి జరిగిందని అనేక మందిని సస్పెండ్ చేశారు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే అవినీతి జరిగిందని, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే సస్పెండ్ చేయడం జరిగిందనే విషయం ఒకసారి గుర్తు చేసుకోమని చెప్తా ఉన్నా. అధికారులంతా జైలు పాలయ్యారు నీ పుణ్యానికి. ఈ రాష్ట్ర చరిత్రలో డ్యాముల్లో నీళ్లుండి ప్రభుత్వం క్రాప్ హాలిడే అని చెప్పకుండా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు శాసనసభ్యులుగానో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అలాంటి ఘనమైన రికార్డులు మీకున్నాయి. మీ ప్రభుత్వంలోనే అవినీతిని మేము బయట పెట్టాం. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఊరికే పోలా, నిన్ను జైలుకి పంపించాయి. ఈరోజు వరి కోతలు వస్తుంటే యూరియా లేదని ధర్నా చేస్తానంటాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో వరి కోతలు జరుగుతున్నాయి, ఎవరికి యూరియా అవసరం లేదు. అవసరం ఉన్నా పుష్కలంగా యూరియా వస్తుంది. మీ ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి నీకు గుర్తులేదా అని అడుగుతున్నాం. నేదురుబల్లి ఘటన యూరియా సంఘటన కాదా అని నేను అడుగుతున్నా. నన్ను జైల్లో పెట్టించింది యూరియా లేదని అడిగినందుకు కదా అని నేను అడుగుతున్నా. యూరియా నీ ప్రభుత్వంలో కన్నా 100 రెట్లు మెరుగ్గా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందరికీ అందే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు. మీరు మాట్లాడేటప్పుడు గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుకి ఏమన్నా ఒక పట్టు ఇచ్చారా, ఒక స్పేర్ ఇచ్చారా, ఒక డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? నేను చేసినంత ఎవరు చేయలేదని నువ్వు చెప్పుకుంటుంటే ప్రజలు టీవీల్లో
పేపర్లో వాట్సాప్లో చూసి నవ్వుకుంటున్నారు. ఈ సర్వేపల్లిలో ఎన్ని అబద్ధాలు చెప్పినా శాసనసభ్యులుగా గెలిచేది జరిగే ప్రసక్తే లేదు. ఈ పొదలకూరు మండలానికి లేదా ఈ జిల్లాకి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం చేశావు అని, ఏం ఒరగబెట్టావని ఈరోజు విమర్శిస్తున్నావు అందరినీ. నేను ఇకనైనా గమనించుకొని నిజాలు మాట్లాడతారని తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.